ఏం లేదు, జిమ్ అయిపోయింది, కరెక్ట్ బండి మీద వస్తున్నా, రైట్ సైడ్కి వెళ్ళి తాగుతోడు వచ్చి కార్తో. ఇంకొక 4 రోజులు అయితే మేము ఆ సినిమాటిక్ వీడియో తీసుకుంటే అది తీసినాక యాక్సిడెంట్ అయినా నేను అంత ఫీల్ కాకుంటుంటే. ఇప్పుడు మనం ఏప్రిల్ ఉన్నాం. ఏప్రిల్ మీరు వెనక డేట్ చూసుకోవచ్చు. సో ఫిజిక్ ఇట్లా ఖరాబ్ అయింది. నేను ఓన్లీ షార్ట్ ఫిలిం కోసము ఈ ఫిజిక్ చేసుకున్నా. ఇంతకుముందు 6 ప్యాక్ ఉంటుండే, ఖరాబ్ చేసుకుని ఫిజిక్. ఇప్పుడు ఈ ఫిజిక్తోన షార్ట్ ఫిలింలో కొన్ని సీన్స్ చేసినాము. ఆ సీన్స్ అయిపోయినాక ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలైలో మస్కులర్ బాడీ కనబడుతుంది మీకు. ఆ మస్కులర్ బాడీతోన మళ్ళీ కొన్ని సీన్స్ తీసాం షార్ట్ ఫిలింలో. సో ఈ 3 monthsలో బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇప్పుడైతే ఇగో ఇట్లుంది ఫిజిక్. పొట్ట ఇది అంటే ఓన్లీ షార్ట్ ఫిలిం కోసం ఇట్లా ఖరాబ్ చేసుకున్నాను నేను ఫిజిక్. లెట్స్ గో. ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి డైరెక్ట్ జూలైలో కలుద్దాం. లెట్స్ బూమ్. ఏప్రిల్ నుంచి జూలైలోకి వచ్చినాము. ఈరోజు జూలై 9th. డేట్ కనబడుతుండొచ్చు, మ్యాక్సిమం కనబడుతుందా? సో జూలై 9th ఈరోజు. యాక్చువల్గా మన షార్ట్ ఫిలింలో చూపించినట్లు ఫస్ట్ బీ రోల్ వీడియో ఉంటుంది కదా, సినిమాటిక్ వర్కౌట్ వీడియో, అది జూలై 7th రోజు తీయాలి. ఒక్క 4 రోజుల ముందు జూలై 2nd యాక్సిడెంట్ అయింది. జిమ్కి వెళ్ళి వస్తుంటే ఏం లేదు, జిమ్ అయిపోయింది, కరెక్ట్ బండి మీద వస్తున్నా, రైట్ సైడ్కి వెళ్ళి తాగుతోడు వచ్చి కార్తో. అంటే ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయిందంటే ఇప్పుడు ఎవడైనా వానికి జస్టిఫికేషన్ చెప్పుకుంటాడు, కాకపోతే చూసే మీకు అర్థమవుతుంది బండి కండిషన్. సో యాక్సిడెంట్ పక్కకు పెడితే రెడీ చేసుకున్నా నేను బాడీ. అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ సినిమాటిక్ వర్కౌట్ వీడియోలో కొంచెం మస్కులర్ కనబడాలి. తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోయాక మళ్ళీ ఎప్పుడైతే వాడు మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాడో దానికి ఎక్స్ట్రీమ్గా 6 ప్యాక్తో కనబడాలి. సో ఫస్ట్ బీ రోల్ ఎట్లుండాలంటే నాకు మస్కులర్ ఉండాలి, బల్కీగా ఉండాలి. దానికి తగ్గట్లే నేను రెడీ చేసిన బాడీ ఫైనల్. అంటే నేను బల్క్ చేసినాక లాస్ట్ వీడియో అప్లోడ్ చేసింది జూలై 1st రోజు యూట్యూబ్లో వర్కౌట్ వీడియో అని. అది స్క్రీన్ షాట్ వేస్తాం మీకు ఇక్కడ. సో అట్లుండే ఫిజిక్ ఇప్పుడు 1 weekలో ఈరోజు జూలై 9th డౌన్ అయిపోయింది ఫిజిక్. ఇంకొక 1 month బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇంకా డౌన్ అవుతుంది. అగైన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి ఫిజిక్. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఓన్లీ షార్ట్ ఫిల్మ్లో అన్న, షార్ట్ ఫిల్మ్లో బ్రేకప్, ప్యాచప్ ఏంది, అది డిప్రెషన్ అది కాదు. మన ప్రతి ఒక్క రియల్ లైఫ్లో కూడా డిప్రెషన్ ఉంటుంది. అది చెప్దామని ఈ మేకింగ్ వీడియో తీస్తున్నా నేను. వాట్ ఎవర్ ద రీజన్ ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఒకరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఒకరికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా ఒకరికి అలాగే హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఏ ఇష్యూ ఉన్నా ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. జూలై 2nd యాక్సిడెంట్ అయింది. నైట్ నాకైతే నిద్ర పడలేదు. బికాస్ అంటే పెయిన్ వల్ల కాదు, అంటే ఇంతవరకు రెడీ చేసుకున్నా. ఇంకొక 4 రోజులు అయితే మేము ఆ సినిమాటిక్ వీడియో తీసుకుంటే అది తీసినాక యాక్సిడెంట్ అయినా నేను అంత ఫీల్ కాకుంటుంటే. సో ఆ పెయిన్ ఉండే డౌన్ అవుతుంది ఫిజిక్, వీడియో తీయలే ఇంకా సినిమాటిక్ వీడియో అది అని. సో ఆ పెయిన్ ఎక్కువ ఉండే. ఆ నైట్ మొత్తం నిద్ర అవ్వట్లేదు. 3rd రోజు ఆ రోజు కూడా నిద్ర అవ్వట్లేదు. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అయితే ఏం చేయలేము. ఇంకొక 1 month బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇంకొక 1 monthలో ఫిజిక్ ఇంకా డౌన్ అవుతుంది. ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0. అది కూడా తెలుసు. సో ద ఫస్ట్ థింగ్, నేను ఓన్లీ షార్ట్ ఫిల్మే కాదు రియల్ లైఫ్లో కూడా చెప్తున్నా, ఫస్ట్ థింగ్ ఈస్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ద సెకండ్ థింగ్ ఈస్ మనకు ఒక 4 ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఆ లో ఫేజ్లో ఉన్నప్పుడు, లైఫ్లో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఆ 4 ఆప్షన్స్లో ది బెస్ట్ ఆప్షన్ ఏంది? ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే ఏం చేయలేము, కాకపోతే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి బయట అవ్వడానికే ఆ 4 ఆప్షన్స్లోకి వెళ్ళి బెస్ట్ ఆప్షన్ ఏది ఉందో అది పికప్ చేసుకొని వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫేజ్. ఇంకా అంతకు మించి ఏం చేయలేము. పాజిటివిటీ లేదు, సొంతంగా పాజిటివిటీ వస్తలేదంటే యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ టు జస్ట్ ప్రే అండ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. సో సింపుల్ ఏం లేదు. ఇంకో 1 month బెడ్ రెస్ట్ ఉంటుంది. ఈ 1 month బెడ్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఒక 6 weeks ఆర్ ఇంకా ఎక్కువ టైం తీసుకొని నేను అంటే మస్కులర్ ఫిజిక్ చేయడానికి ఎంత అయితే అంత ఒక 6 weeks మళ్ళీ బల్క్ కొంచెం మస్కులర్ ఫిజిక్ చేసి ఫస్ట్ బీ రోల్ షార్ట్ ఫిల్మ్లో మీరు వేసి చూస్తారో నాకు తెలియదు, మళ్ళీ ఫిజిక్ ఎట్లా కనబడుతుందో అది రెడీ చేసుకుంటా. అది రెడీ చేసినాక దెన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months మళ్ళీ ఫ్యాట్ లాస్ చేసి 6 ప్యాక్ తీసి మళ్ళీ అది కూడా షార్ట్ ఫిల్మ్లో లాస్ట్కి ఉంటుంది కదా బ్రేకప్ అయిపోయినాక సినిమాటిక్ వర్కౌట్ వీడియో,
అది అప్లోడ్ చేస్తా. సో షార్ట్ ఫిలింలో కూడా ఈ సీన్ ఉంటుంది, అంటే కాలు ఇరిగిపోయినట్లు వాడు హాస్పిటల్ పడ్డట్లు. రీజన్ మైట్ బి డిఫరెంట్, కాకపోతే వాస్తవం, అది వాస్తవం రియల్ లైఫ్లో కూడా అయ్యింది July 9th ఈరోజు. సో మీకు ఫర్దర్గా ఏ ఫేజ్లో ఉన్నా అనేది కూడా విత్ డేట్ చూపిస్తాను నేను. సో స్టే ట్యూన్. మళ్ళా జూలైగా ఈరోజు జూలై మొత్తం బెడ్ రెస్ట్ ఉంటుంది. ఆగస్ట్ 1st వీక్ ఆర్ August 10th నేను మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేసాం విత్ గాడ్స్ గ్రేస్. జిమ్లో జాయిన్ అవుతా. ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 2 మ్యాక్సిమం బల్కింగ్ మస్కులర్ చేసి ఫస్ట్ బీ రోల్ షూట్ చేసి, అంటే సినిమాటిక్ వీడియో షూట్ చేసి, అది అయిపోయాక మళ్ళీ ఫ్యాట్ లాస్ చేసి 6 ప్యాక్ చేయాలి. సో చాలా పనులు ఉన్నాయి. స్టే ట్యూన్ విత్ డేట్. మనం కలుద్దాం. ఇప్పుడు జూలైలో బెడ్ రెస్ట్ ఉంటుంది, ఏముండదు కాబట్టి మళ్ళీ సెప్టెంబర్లో కలుద్దాం. బాయ్.